ఏపీ పునర్నిర్మాణానికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆర్థిక సంఘం సాయం చేసి నిలబెడితేనే దేశం సాధించే విజయాల్లో ఏపీ కీలకంగా మారుతుందని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు సమావేశమయ్యారు. విభజన సమస్యలతో పాటు గత 5 ఏళ్లలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆర్థిక సంఘానికి సీఎం విజ్ఞప్తి చేశారు. గడిచిన 5 ఏళ్లలో వివిధ అంశాల్లో ఏపీ ఆర్థికంగా నష్టపోయిందని, నిలిచిపోయిన 93 కేంద్ర పథకాల్లో 72 తిరిగి ప్రారంభించామని సీఎం వివరించారు. ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టేందుకు అండగా నిలవాలని సీఎం చంద్రబాబు 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు. గడిచిన 10 నెలలుగా అమలు చేస్తున్న విధానాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు సీఎం ఆర్థిక సంఘానికి వివరించారు. రాజధాని లేకపోవడంతో ఆదాయ ఆర్జనకు సమస్యలు ఏర్పడుతున్నాయని, ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టామని సీఎం వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు, పోలవరం నిర్మాణం తదితర అంశాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను వీడియో రూపంలో ప్రదర్శించి వివరించారు. 2019 తర్వాత నాటి ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా రాష్ట్ర ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని సీఎం ఆర్థిక సంఘానికి తెలియజేశారు. గత 5 ఏళ్ల కాలంలో ఆర్థికంగా జరిగిన విధ్వంసం కారణంగా నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం అందించాలని సీఎం కోరారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం కేటాయింపులు జరిపేలా సిఫార్సులు చేయాలని సీఎం విన్నవించారు. Every individual identification through Aadhaar, every house geotagging, family members we are bringing together, what are all the benefits they are getting either state or center, what are the assets they are having, how to empower them. Now by using all this data we selected 20 lakh families before eligibility. We are bringing all industrialists and also high net worth individuals to adopt it. I can monitor, plan, macro level, execute micro level, monitor both levels. I will monitor everybody's health real time. How many people are diabetic? How many people are hypertension or heart problem or nervous problem? How to go for preventive? Sometimes they're in a hospital, 10 days, not necessary. How much money they are spending not for treatment, for room. Then there are also infections. Be at home. Whenever necessary, we will pick up within 30 minutes ambulance. This is where world is moving. I want to take all these things in the direction. They are only quantum computing. We need quantum computing. We will do real-time analytics. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు 16వ ఆర్థిక సంఘం అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియా బృందంతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో రూరల్ ప్రాంతాలు కీలకంగా వ్యవహరిస్తాయని పవన్ అన్నారు. అందుకే పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. And we aim to digitally empower every Gram Panchayat with high-speed internet, develop farm-to-market roads, establish rural logistic hubs, and ensure pothole-free roads. The one broad agenda we kept is, one commitment is to make panchayats as income-generating. We are promoting timber plantations, ecotourism, and skill building in film and media, and branding panchayat identities like Lepakshi, Kondapalli for market linkage. Our country imports nearly 35 million cubic meters quantity of timber worth around 22,000 crores per annum, primarily from China, Malaysia, and Indonesia, Germany, and some other East European nations. The demand for timber in India will continue to rise with a projected demand of 98 million cubic meters by 2030, which would be worth nearly 62,000 crores. And through panchayats, Andhra Pradesh is working for increasing the production of timber to reduce the burden of timber import on the country. That is one area we really focusing on. We would like to come with a very concrete, approachable, workable models in the next 2 months.
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్కు ఆర్థిక సంఘం నుంచి ప్రశంసలు దక్కాయి. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా మారేలా ఏపీ ప్రణాళికలు రచించిందని ఆర్థిక సంఘం చైర్మన్ పనగరియా కొనియాడారు. ఏపీతో పాటు అసోం సైతం జనాభా ప్రాతిపదికన అదనపు ప్రాధాన్యత కోరాయన్నారు. Finance Commission had used the total fertility rate, that the lower the total fertility rate, the larger the share of the state. So that was 12.5% weight given by the 15th Finance Commission. Andhra Pradesh has given 20% weight, but Andhra Pradesh's recommendation is slightly different. What Andhra Pradesh has recommended is that the Finance Commission, 16th Finance Commission, should consider not just the fact that the total fertility rate is brought down to the replacement level, but it should go a little beyond, because going too far below the total fertility rate is also problematic, because it is then over time going to increase very dramatically the dependency ratios, the aging of the population. So he has been so this Andhra Pradesh recommendation is that the 16th Finance Commission should look at that criterion more holistically, allowing for the fact that beyond a point you need encouragement to population increase rather than discouragement.